హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో హోమ్లో కొన్ని చిన్న చేంజెస్ అయితే చేశానన్నమాట. సో అవేంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి వెల్కమ్ చెప్పిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హ్యాప్. సో ఫస్ట్ వచ్చేసి కిచెన్లో ఒక చిన్న చేంజ్ అయితే చేశాను. ఇంతకుముందు సిలిండర్ అక్కడ ఫింగర్ చూపించిన ప్లేస్లో అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఆ సిలిండర్ని తీసుకొని నేను ఇక్కడ స్టవ్ కింద పెట్టుకుంటాం కదా, దాన్ని పక్కన అయితే పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అండ్ నీట్గా ఉంటుంది. ఒక్కోసారి ఆ సిలిండర్ ఉండటం వల్ల ఏంటంటే ఎంత క్లీన్ చేసినా క్లీన్గా అనిపించదు నాకు. సో అందువల్ల నేనైతే ప్లేస్ చేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకో చేంజ్ వచ్చేసి డైనింగ్ ఏరియాలో చేంజ్ చేశాను. క్రాచరీ యూనిట్ నా హోమ్ టూర్ చూస్తే మీకు క్లారిటీగా ఉంటుందన్నమాట. ఎక్కడ చేంజ్ చేశాను అనేది క్లియర్గా ఉంటుంది. ఒకసారి నా ఛానల్లో హోమ్ టూర్ అప్లోడ్ చేశాను, ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్లో వీడియోస్ని. అండ్ నేను డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా లింక్స్ యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ గ్రైండర్ పక్కన మైక్రోవేవ్ ఓవెన్ పెట్టాను కదా, ఇంతకుముందు అక్కడ ఏంటంటే సింపుల్ ట్రే అయితే ఉండేది. బట్ ఇప్పుడు అది తీసేసి మైక్రోవేవ్ ఓవెన్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఈ మైక్రోవేవెన్ కూడా నేను ఇప్పుడు తీసుకోలేదు, ఇది తీసుకొని కూడా 4 years అయింది. అంటే మేము కొనలేదన్నమాట. మా మ్యారేజ్ అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ అందరూ కూడా ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది మేము తెచ్చుకున్నాం కానీ ఎక్కువ యూజ్ చేయలేదు. 4 years నుంచి యూజ్ చేయకపోవడం వల్ల ఏంటంటే రిపేర్ వచ్చింది, వెనక వైర్ అంతా కూడా పాడైపోయి. సో ఇప్పుడు అదంతా కూడా నీట్గా రిపేర్ చేయించి యూజ్ చేసుకుందామని చెప్పి ఇంకా క్రాచరీ యూనిట్లో నీట్గా ప్లేస్ చేశాను. అండ్ ఇంక నుంచి మైక్రోవేవెన్ రెసిపీస్ని కూడా నేను మీకు నా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఇంకా దానిపైన చిన్న క్లాత్ వేసేసి ఇండోర్ ప్లాంట్ అయితే పెట్టేశాను. అండ్ తర్వాత ఫ్రూట్స్ బాస్కెట్ అయితే పెట్టేసుకున్నాను. అంతే సింపుల్గా పెట్టేశాను. అండ్ హాల్లో ఇంకో చేంజ్ ఏం చేశాను అంటే టీవీకి పక్కన, అంటే టీవీకి లెఫ్ట్ సైడ్ ఒక కార్నర్ స్టాండ్ అయితే పెట్టుకున్నాను మొన్నటి వరకు. బట్ ఇప్పుడు అది తీసేశాను. ఎందుకంటే మా బుడ్డోడు దాని మీద ఎక్కి పైకి ఎక్కేసి అన్నీ కదిలిచ్చేస్తున్నాడు అండ్ అది కింద పడిద్దని భయం వేస్తుంది. సో ఇంకా అది తీసేసి దేవుడు మందిరం పక్కన పెట్టేశాము. సో ఇంకా అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా వాడు కదిలీకుండా ఉంటాడు. అండ్ కింద కూడా మేము ఖాళీ చేసేసాను ర్యాక్స్ అన్నీ కూడా. ఇంట్లో ఎక్కడైనా సరే నేను కింద 2 racks వరకు మొత్తం, ఇక్కడనే కాదు షెల్ఫ్స్లో కానీ లేకపోతే వార్డ్రోబ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా కింద 2 racks వరకు ఖాళీ చేసేస్తాను. ఎందుకంటే మా వాడు అన్నీ కదిలిస్తూ ఉంటాడు, మళ్ళీ అది సర్దుకుంటూ ఉండాలి, నాకు సరిపోతుంది అనమాట ఇంకా అదే పనితో. అందువల్ల నేను కింద 2 racks వరకు మొత్తం ఖాళీ చేసేస్తాను, వాడికి అందే అంతవరకు ఖాళీ చేస్తాను. అండ్ ఇంకా గడపకి సింపుల్గా పెయింట్ వేయాలనిపించింది, అందుకని పెయింట్ బాటిల్స్ అయితే తెచ్చేసుకున్నాము. వైట్ అండ్ రెడ్, గ్రీను, ఎల్లో ఈ కలర్స్ వరకు తెచ్చుకొని అండ్ కొన్ని బ్రషెస్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట. అండ్ నేను పెయింటింగ్ వేయడంలో ఎక్స్పర్ట్ అయితే కాదు. ఇంతకుముందు ఆర్ట్స్ అవన్నీ వేసేదాన్ని, బట్ ఇప్పుడు ఒక 1.5 year అయ్యేసరికి నాకు టచ్ అంతా పోయింది. బట్ ఏదో ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి ట్రై చేశాను. జస్ట్ సింపుల్గా వేద్దాం, సింపుల్ ఫ్లవర్స్ వేద్దాం అని చెప్పి ట్రై చేశాను. సో ఫస్ట్ గడప అంతా కూడా మాకు పాలిష్ చేయలేదు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, రీసెంట్గా తలుపుకి పాలిషింగ్ అయితే చేయించామన్నమాట. అండ్ ఇంకా కింద గడప అంతా కూడా వాళ్ళు పాలిష్ చేయరు, ఎందుకంటే మనం గడపకి పెయింటింగ్ వేయించుకుంటాం కాబట్టి ఇంకా వాళ్ళు పాలిష్ చేయరు. సో ఇంకా క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను అనమాట. న్యూస్ పేపర్ వేసుకుంటే కింద పెయింట్ అంతా అవ్వకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందిలే అని చెప్పి న్యూస్ పేపర్ వేసుకున్నాను. ఇంకా పెయింట్ బాటిల్ అండ్ బ్రష్ అయితే నీట్గా తెచ్చిపెట్టేసుకున్నాను. అండ్ ఒక క్లాత్ కూడా దగ్గరగా పెట్టుకున్నాను. క్లాత్ అంటే నార్మల్ క్లాత్ కాకుండా కిచెన్ టవల్స్కి యూజ్ చేసే క్లాత్ ఉంటుంది కదా, అదైతే మనం యూజ్ చేసి పడేయచ్చు. అండ్ ఇంకా అన్ని దగ్గర పెట్టేసుకొని మా బుజ్జోడిని అయితే నిద్రపుచ్చామన్నమాట. ఎందుకంటే వాడు లేస్తే మళ్ళీ ఇదంతా కదిలిస్తాడు, అదంతా గందరగోళం అయిపోతుంది, డబల్ పని అవుతుంది. అండ్ ఫస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత గడప ఎల్లో పెయింటింగ్ అయితే వేస్తున్నాను. నేను అదంతా తీయలేదు, జస్ట్ ఎల్లో వేయడమే కదా అని చెప్పి మొత్తం తీయలేదు. జస్ట్ స్టార్టింగ్లో కొంచెం వేసింది మాత్రమే తీశాను. 2 coatingsగా వేసాను అనమాట. ఫస్ట్ ఒక కోటింగ్ వేసాను, ఒక కోటింగ్ వేసినప్పుడు కొంచెం ఆరిన తర్వాత ఇంకో కోటింగ్ వేద్దామని ఆగాను. అప్పుడు ఏంటంటే మనకి సెకండ్ కోటింగ్ వేస్తే ఏంటంటే చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడైనా చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి అవన్నీ పోతాయి. అంటే చిన్న చిన్నవి చూపించాను కదా, కొంచెం బ్రౌన్ కలర్లో కనపడుతుంది,
అలా కనపడకుండా ఉంటాయన్నమాట. అందువల్ల ఫస్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఆరిన తర్వాత కొంచెం సేపు ఆగి సెకండ్ కోటింగ్ అయితే వేశాను. సో ఇప్పుడు చూడండి కంప్లీట్గా మనకి మొత్తం కవర్ అయిపోయింది. అదంతా మళ్ళీ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం డిజైన్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేనైతే సింపుల్ డిజైన్ అయితే వేశాను, ఎందుకంటే నేను చెప్పాను కదా నేను ఎక్స్పర్ట్ కాదు, జస్ట్ ట్రై చేస్తున్నాను అంతే. ఇంటికి సంబంధించినవి అన్నీ కూడా మనం బయట వాళ్ళ చేతే చేయించుకుంటాము, ఇది కూడా బయట వాళ్ళు వేస్తారు. కాకపోతే ఏదో కొంత ట్రై చేద్దాంలే అని చెప్పి ట్రై చేశాను అంతే. మిగతావన్నీ కూడా అంటే ఇంటీరియర్స్ కానీ లేకపోతే విండోస్ కానీ ఇది ఏదైనా సరే ఇంకా మిగతావన్నీ కూడా మనం బయట వాళ్ళ చేత చేయించుకునే పనులే. ఇది ఒక్కటి మనకి ఎంతో కొంత ఒక 50-70% వరకు మనమే ట్రై చేసుకోవచ్చు అండ్ వేయచ్చు కూడా. అండ్ ఇంకా ఫస్ట్ అయితే నేను పెన్సిల్తో డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. పువ్వుకి మధ్యలో ఎంత గ్యాప్ వస్తుంది అని చెప్పి చూసుకొని స్కేల్తో లైట్గా మెజర్మెంట్ పెట్టుకొని, స్కేల్ అంటే ఆనిచ్చలేదు, కొంచెం పక్కగా పెట్టి మెజర్మెంట్స్ అయితే పెట్టుకొని డాట్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఆల్టర్నేట్గా రెడ్ అండ్ వైట్ కలర్స్ అయితే చూస్ చేసుకొని ఫ్లవర్స్ అయితే వేసేస్తున్నాను. అండ్ నేను బ్రషెస్ ఎక్కువ యూజ్ చేయలేదు, జస్ట్ ఫింగర్తో బొట్లు అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా జస్ట్ సింపుల్గా లీవ్స్ అయితే వేసేసాను. అండ్ ఇలా ఫింగర్తో పెట్టడం వల్ల ఏంటంటే మనకి రౌండ్స్ అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. అండ్ నేను చూస్ చేసుకోవడం కూడా నెట్లో చూసి యూట్యూబ్లో సింపుల్గా చూస్ చేసుకున్నాను. పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్స్ అట్లాంటివి కాకుండా సింపుల్ డిజైన్ అయితే వేసేసాను. అండ్ ఇదంతా వేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది, సో అందుకే సింపుల్గా కంప్లీట్ చేసేసాను. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.